హేమడ్ పంత్ గారు శ్యామతో వెళ్ళి బాబా గారు అనుమతి కోరుతారు. బాబా మీరు అనుమతిస్తే ఇదిగో హేమడ్ పంత్ మీ చరిత్రని రచిస్తానంటున్నారు అని. అప్పుడు బాబా అంటారు, ఇతడు కేవలం నిమిత్త మాత్రుడు, నా చరిత్రని నేనే రచించుకుంటా నా భక్తుల కోసం, దానికోసంగా ఇతడు తన అహంకారాన్ని నా పాదాల చెంత వదలవలసి ఉంటుంది అని నేను రాస్తున్నాను అని కాకుండా బాబాగారే రాయిస్తూ ఉన్నారు, బాబాగారే చెప్తూ ఉన్నారు. హేమడ్ పంత్ అనేక పర్యాయాలు మనవి చేసుకుంటాడు మనకు, నేనైతే ఈ మాటలు చెప్పట్లేదండి, నేనైతే ఈ వాక్యం రాయట్లేదు, నేను రాద్దామని కూర్చుంటే ఒక్క అక్షరం కూడా గుర్తుకు వచ్చేది కాదు, కానీ బాబాగారే సంకల్పించినప్పుడు బాబాగారు నా చేతిని పట్టుకొని నా కళాన్ని గిరగరా తిప్పేవారు. ఇదిగో ఈ మాట బాబాగారు ముఖతా వచ్చింది, నేను రాసింది కాదు అని ఎన్ని పర్యాయాలో మనవి చేసుకున్నారు ఆయన. అటువంటి వ్యక్తి కాబట్టి, అటువంటి సంస్కారవంతులు కాబట్టి, అటువంటి విశ్వాసి కాబట్టి అద్భుతమైనటువంటి ఒక అరుదైన అవకాశం బాబాగారి సచ్చరిత్రని రచింప చేసే భాగ్యం హేమడ్ పంత్ గారికి దక్కడం. అలా మరాఠీలో హేమడ్ పంత్ గారు ఓవి ఛందస్సులో సాయి సచ్చరిత్రని మొట్టమొదటిగా 1929 సంవత్సరంలో ఇది గ్రంథ రూపంలో మనకు లభిస్తే, ఆ మరాఠీ గ్రంథాన్ని చాలామంది గ్రంథకర్తలు వివిధ భాషల్లోకి అనువదించడం జరిగింది. ఈ పరిణామ క్రమంలో గుణాజీ అన్నవారు మరాఠీ నుంచి ఇంగ్లీష్లోకి అనువదించారు. ఆ ఇంగ్లీష్ గ్రంథాన్ని అంటే మరాఠీ నుంచి దాన్ని సంక్షిప్తం చేసి ఇంగ్లీష్లోకి గుణాజీ గారు అనువదిస్తే, ఆ గుణాజీ రాసినటువంటి ఇంగ్లీష్ గ్రంథాన్ని తిరిగి మన కీర్తిశేషులు ప్రతినారాయణరావు గారు తెలుగులోకి బాబాగారి జీవిత చరిత్ర అని మొట్టమొదట మన మాతృభాషలో మన బాబాగారి గురించి తెలుసుకోవడానికి అవకాశం కలిగించినటువంటి గ్రంథాన్ని వారు రచించడం జరిగింది. ప్రతినారాయణరావు గారి సాయి సచ్చరిత్ర 1953 సంవత్సరంలో మనకు అందుబాటులోకి రావడం జరిగింది. తరువాత ఏ మూల గ్రంథమైనటువంటి మరాఠీ గ్రంథంలో ఏ భావజాలంతో అయితే బాబాగారు తమ చరిత్రని రచింప చేశారో, ఆ మూల గ్రంథాన్ని, ఆ భావజాలాన్ని యథాతథంగా మనం తెలుగులో అవగాహన చేసుకోవటానికి, బాబాగారిని అలా దర్శించుకోవటానికి అంతకుముందు ఎవరు తెలుగులో అనువదించే ప్రయత్నం చేయలా. బాబాగారి కృపతో, బాబాగారి సంకల్పంతో మణిమ్మ గారు అని సాయి భక్తులందరూ ప్రేమగా అమ్మ అని పిలుచుకునేవారు. వారు ఒక ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తూ 30 సంవత్సరాల వయసులో షిరిడికి తరచూ వెళ్ళి షిరిడిలో ఉంటూ మరాఠీ నేర్చుకుని గురుస్థానంలో ఉంటూ సంస్థానంలో సేవ చేస్తూ దోర్కమాయిలో ఉంటూ మరాఠీలో నుంచి యథాతథంగా ఈ గ్రంథాన్ని తెలుగులోకి అనువదించారు మనందరి కోసంగా. ఎందుకంటే సంక్షిప్తం కాదు, ఏ భావజాలంతో అయితే మరాఠీలో సచరిత్ర ఉందో బాబాగారు రచింప చేసుకున్నారో, ఆ భావజాలాన్ని మొత్తాన్ని యథాతథంగా మన తెలుగులో, మన మాతృభాషలో మనం చదువుకోవటానికి, మనం ఆనందించడానికి అమ్మ తపస్సు చేయడం జరిగింది. వారి తపోఫలమే ఈరోజు ఈ సచరిత్ర ఓవి టు ఓవి సంపూర్ణ అనువాద గ్రంథం శ్రీ సాయి సచరిత్ర ఎలా ఆవిర్భవించిందో దాన్ని మణిగారు మనకు తెలుగులో ఎలా అందించడానికి ఎంత తపస్సు చేశారో, వారి తపోఫలమే ఈనాడు మనం పొందుతున్నటువంటి ఈ అద్భుతమైన ఆనందం. కాబట్టి సృష్టికర్త అయినటువంటి బాబా గారు, వారి గ్రంథాన్ని రచించినటువంటి హేమడ్ పంత్ గారు, తెలుగులోకి అనువదించిన ప్రతినారాయణరావు గారు, మణిగారు, విమలా శర్మ గారు, అచలానంద గారు, వీరందరూ ధన్యులు. వారందరూ మనం నిత్యం స్మరించుకోవాల్సిందే. వారి ద్వారా బాబాగారు తమ జ్ఞాన బోధని మనకందరికీ అందించుకున్నారు. మరి సాయి సచ్చరిత్రలో ఏముంది? బాబాగారికి అభిన్నం అనుకుంటూ ఉన్నాం. మరి సాయి సచ్చరిత్రలో ఏముంది? ఎందుకు సాయి సచ్చరిత్రను మనం అధ్యయనం చేయవలసి ఉందో ఒకసారి చూద్దాం. రాముల వారి గురించి తెలుసుకోవాలి అని అంటే శ్రీమద్ రామాయణంలో రాముల అవతారం, వారి బాల్యం, వారి శౌర్య పరాక్రమాలు, వారి ఔదార్యం, వారి సత్యసంధత, వీటన్నిటిని మనం గ్రహించవచ్చు కదా. అలాగే శ్రీమద్ మహాభాగవతం,
శ్రీమద్ భాగవతం ఈ గ్రంథంలో భగవంతుడి శ్రీకృష్ణుల వారి దివ్యమైన లీలలు, వారు భక్తులకు అందించినటువంటి దివ్యమైన ప్రేమ, వీటన్నిటిని మనం అనుభూతి చెందవచ్చు. ఆయా భక్తులు ఎంతగా భగవంతుడి దర్శనం కోసంగా, భగవత్ ప్రాప్తి కోసంగా వారు ఎంతగా సాధన చేశారో, ఎంతగా పరితపించారో అటువంటి ప్రేమని మనం సాధించుకోవచ్చు. మనం కూడా అటువంటి ప్రేమని పొందగలగాలి భగవంతుడి పట్ల అనే ఒక దృఢమైనటువంటి నిశ్చయాన్ని కలిగిస్తుంది శ్రీమద్ భాగవతం. అలాగే భగవద్గీతలో జగద్గురు శ్రీకృష్ణుల వారు ప్రపంచానికి చేసినటువంటి ఆధ్యాత్మిక ప్రబోధ, దాన్ని మనం గ్రహించవచ్చు. అలాగే శ్రీ సాయి సచ్చరిత్ర ఈ గ్రంథాన్ని కానీ మనం కానీ అధ్యయనం చేస్తే ఈ గ్రంథంలో బాబాగారిలో ఉన్న సుగుణ సంపద, వారి ఉదారత, వారి కరుణరసం, వారి దయ, వారి ప్రేమ, వారు చేసినటువంటి అద్భుతమైన చమత్కారాలు, ఎన్నో లీలల ద్వారా వారు చేసిన బోధ, మరియు అన్నిటికీ మించి వారి ముఖతా వచ్చిన అద్భుతమైన వచనాలు, వారి వచనామృతాన్ని మనం సేవించవచ్చు శ్రీ సాయి సచ్చరిత్రలో. ఈ వచనామృతాన్ని ఎంతగా మనం సేవించినా తృప్తి తీరదండి. అది నేను చెప్తున్నానని కాదు, ఇంకొకరు చెప్పారని కాదు, ఇది మాత్రం ఎవళ్ళకోళ్ళం మనం అనుభూతి చెందవలసిందే. మనం ప్రయత్నం చేసి మన అనుభవాన్ని మనం విశ్వసించవచ్చు. బాబాగారు అందుకే వారి పట్ల విశ్వాసం కలిగించడం చాలా ప్రధానంగా తీసుకుంటారు. బాబాగారు వారి వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికి ముందు తమ పట్ల విశ్వాసాన్నే కలిగిస్తారు. విశ్వాసం కలగకపోతే మనం గబక్కని నమ్మం కదా. అందుకని ఎలాగైనా సరే ఒక్కసారి వారితో పరిచయం అయితే వారి పనితనం ఎలా ఉంటుందంటే, మొట్టమొదటి కలయికలోనే ఎవరికైనా సరే వారు తమ పట్ల విశ్వాసాన్ని కలిగిస్తారు. ఆ విశ్వాసాన్ని అనుభవాలతో విశ్వాసాన్ని బలోపేతం చేస్తారు. ఎప్పటి వరకు అంటే వారిని పరిపూర్ణంగా మనం ఆశ్రయించేంత వరకు. ఒక్కసారి వారి పట్ల ప్రేమతో వారిని కానీ ఆశ్రయించామా, అప్పుడు బాబాగారిలో ఉన్న సద్గురువు మనకు తమ శిక్షణని ఇస్తారు. మరి ఇటువంటి బాబాగారి ప్రేమని, బాబాగారి ఆచరణ ఎలా ఉంది, వారి ప్రవర్తన ఎలా ఉంది, వారి బోధ ఏంటి, వారి ఉపదేశాలు ఏంటి, వారు ఎంతమంది భక్తుల్ని ఎలా ప్రేమించారు, ఏ నేపథ్యంలో భక్తులు వారిని ఎలా ఆశ్రయించారు, వారికి ఎలా బాబాగారు విశ్వాసాన్ని కలిగించారు, ఎన్ని అనుభవాల ద్వారా చక్కటి బోధలు ఇచ్చారు, వారిలో ఉన్నటువంటి బలహీనతలు తొలగించారు, వాళ్ళ లక్ష్యాన్ని సిద్ధింప చేసుకునేందుకు బాబాగారు వారికి ఎలా సేవ చేశారు, సద్గురు సేవ చేస్తారు తమను ఆశ్రయించిన వాళ్ళకి. వీటన్నిటిని మనం గ్రహించవచ్చు, మనం వీటన్నిటిని అవగాహన చేసుకోవచ్చు. శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథాన్ని శ్రద్ధగా, భక్తిగా పారాయణ చేసిన, అధ్యయనం చేసిన, మననం చేసిన, శ్రవణం చేసిన. అందుకనే ఇంతకు ముందు మనం అనుకున్నట్టుగా బాబాగారిని ఆ రోజు ఆరాధించడం వేరు కాదు, ఈరోజు సాయి సచ్చరిత్రను మనం అధ్యయనం చేయడము వేరు కాదు. అటువంటి బాబాగారికి అభిన్నమైనటువంటి గ్రంథం శ్రీ సాయి సచ్చరిత్ర. బాబాగారికి మరో పేరు శ్రీ సాయి సచ్చరిత్ర, బాబాగారి మరో రూపు శ్రీ సాయి సచ్చరిత్ర. అందుకే బాబాగారు అనేక పర్యాయాలు చెప్తారు సచ్చరిత్రలో, నా చరిత్రని శ్రవణం చేసిన, మననం చేసిన, సంకీర్తన చేసిన అవిద్యా దోషం తొలగిపోతుంది, అజ్ఞానం నశిస్తుంది. ముందే మనం చేశాను, వారు అవతరించిన కార్యమే మనలో ఉన్నటువంటి చెడుని, బలహీనతల్ని తొలగించడానికి, మన అజ్ఞానాన్ని నిరసన చేయటానికి, అజ్ఞానం నిరసనం కావటానికి సచ్చరిత్ర పారాయణ, సచ్చరిత్ర అధ్యయనం, సచ్చరిత్ర నిరంతరంగా మనం చేసే మననం, శ్రవణం, ఇవన్నీ మనకు బాబాగారి వైపుకి అడుగులు వేసేందుకు మనకు దోహదపడతాయి. మరి ఈ సచ్చరిత్ర పేరే బాబాగారి జీవిత చరిత్ర అనలేదు, దానికి పెట్టిన పేరే హేమడ్ పంత్ గారి ద్వారా శ్రీ సాయి సచ్చరిత్ర, సత్ ప్లస్ చరిత్ర. ఆ పేరే గమనించండి, సత్ సదా ఎల్లప్పుడూ ఉండేది అని అర్థం. సత్ సదా ఉండడము అని అంటే ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేకుండా పోయే ఈ అశాశ్వతమైన ప్రపంచం వలె కాక
సర్వత్రా సర్వకాల సర్వ అవస్థలలోనూ నిలిచి ఉండే సద్వస్తువు యొక్క చరిత్ర సచ్చరిత్ర. సద్వస్తువు అది ఆది అంతం లేనటువంటిది. అటువంటి సద్వస్తువు యొక్క చరిత్ర ఈ సచ్చరిత్ర. ఎక్కడైతే సద్వస్తువు సత్ అన్నది ఉన్నదో అక్కడే జ్ఞానం ఉంటుంది, ఆనందం ఉంటుంది. సత్ చిత్ ఆనందమే భగవంతుడి స్వరూపం. కాబట్టి ఎక్కడైతే సద్వస్తు యొక్క చరిత్ర అయినటువంటి ఈ సాయి సచ్చరిత్ర అధ్యయనం జరుగుతూ ఉందో, పారాయణ జరుగుతూ ఉందో, మననం జరుగుతూ ఉందో, శ్రవణం జరుగుతూ ఉందో, అక్కడ బాబాగారు ఇచ్చిన వరం తాము తిష్ట వేసుకొని కూర్చుంటాము అన్నారు. ఒంటరిగా కాదండి, గోదావరి తీరం, షిరిడి క్షేత్రం, ద్వారకామాయి, తులసి బృందావనం, ధునితో సహా వారు వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటారు. బాబాగారి దగ్గర జాగ్రత్తగా గమనించండి, సూక్ష్మంలో మోక్షం, అతి తక్కువ ప్రయత్నంతో అత్యధికమైనటువంటి ప్రయోజనం బాబాగారి దగ్గర, గురువు దగ్గర అటువంటి ప్రయోజనం ఉంటుంది. మరి మనం షిరిడికి వెళ్తే కానీ ద్వారకామాయిలో బాబాగారి సన్నిధిని పొందలేము. అటువంటి తరచూ మనం షిరిడికి వెళ్ళేందుకు కుదిరేది కాదు. మన వృత్తులు, వ్యాపారాలు, మన బాధ్యతలు ఉంటాయి. కాబట్టి బాబాగారు దాన్ని ఇంకా సరళం చేసి మనం షిరిడికి వెళ్ళి మనం ద్వారకామాయిలో వారి సన్నిధిని పొందడం కాదు, వారే అవన్నీ తీసుకొని మన దగ్గర వచ్చి కూర్చుంటాను అంటున్నారు. ఎప్పుడు వారి చరిత్రను మనం అధ్యయనం చేస్తే, మననం చేస్తే చాలండి. మన పనులు మనం చేసుకుంటూ బాబాగారి లీలలు, బాబాగారి బోధలు, ఉపదేశాలు మనం మననం చేస్తూ ఉంటే ఆ మననం జరిగినంతసేపు మన మనసే ద్వారకామాయి, మన మనసే బాబాగారి సన్నిధి. అలా సాక్షాత్తు గురువు వచ్చి మన మనసులో తిష్ట వేసుకొని కూర్చుంటే ఆ మనసులో ఇంకెలా మాలిన్యం ఉంటుంది, ఎలా చెడు భావాలు ఉంటాయి, ఎలా బలహీనతలు ఉంటాయి. ఇవన్నీ తొలగించుకోవడానికి, ఇవి తొలగించుకోవాలి అని మనకు లక్ష్యం ఉండే పని అయితే చాలా సులభమైనటువంటి సాధన సచ్చరిత్ర, నిత్య స్మరణం, నిత్య మననం, బాబాగారి లీలలు, బాబాగారి తత్వాన్ని మనం స్మరించుకుంటూ ఉంటే చాలండి. మన బలహీనతలన్నీ వాటంతట అవే తొలగిపోతుంది. ఒక మంచి నిప్పు కణిక, ఒక చెత్త పేరుకుపోయినప్పుడు దాన్ని తొలగించడానికి వీల్లేనప్పుడు గమనిస్తూ ఉంటాం, మంట వేస్తారు. ఓ చిన్న నిప్పు కణిక వేస్తే చాలు, ఇంకా ఆ నిప్పు కణిక అక్కడ ఉన్న చెత్తనంతా దహించి వేస్తుంది. అలా బాబాగారి ఒక మంచి మాట, ఒక మంచి బోధ, ఒక మంచి లీలలో ఉన్న సారం కానీ మనసులో కానీ ప్రవేశించిందా, దానికి విరుద్ధంగా ఉన్నటువంటి అప్పటి వరకు మన మనసులో పేరుకుపోయినటువంటి బలహీనతలు, స్వభావాలు పారిపోవాల్సిందే. అందుకనే ఎంతగా మనం స్మరణ చేసుకుంటే అంతగా బాబాగారి కృపను మనం పొందడానికి వీలవుతుంది. అందుకనే బాబాగారు తమ చరిత్రను తెలుపుకోవడం అనే దానికన్నా మన అందరి చేత తమ స్మరణ అనే సాధన చేయించుకోవటానికి ప్రేమగా వారు ఆత్మానంద రసాన్ని నింపారండి సచరిత్రలో. ముందు ముందు వస్తుంది. బాబాగారు అప్పట్లో సశరీరులుగా ఉన్నప్పుడు భక్తులు వారి దర్శనానికి వెళ్ళినప్పుడు అప్పుడు బాబాగారు కూడా బుట్టలు మామిడి పళ్ళు వారు తమకు వచ్చిన దక్షిణ నుంచి కేటాయించి వారే మామిడి పళ్ళు కొని అందరికీ మామిడి పళ్ళు వారే చేత్తో ఒత్తి భక్తులకి ప్రసాదంగా ఇచ్చేవారు. ఎంత ప్రత్యేకంగా ఉండేది ఆ మామిడి పండు అని అంటే, ఒక్కసారి ఆ భక్తులు ఆ మామిడి పండుని నోటి దగ్గర పెట్టుకుంటే చాలట, అందులో ఉన్న రసమంతా ఒక్కసారిగా వారి గొంతులోకి వెళ్ళిపోయేదట. ఇంకా ఆ తొక్క టెంకని బయట విసిరి పారేయడమే అని రాస్తుంది సచ్చరిత్ర 14వ అధ్యాయంలో. అంటే ఎందుకు చెప్తున్నానంటే, అది ఇటువంటి మధురమైన ఆత్మానంద రసంతో నింపినటువంటి ఈ మామిడి పండు లాంటి ఒక మధురమైనదండి సచ్చరిత్ర.